మనమే శర్వానంద్ కొత్త సినిమా నిన్న శుక్రవారం జూన్ 7న రిలీజ్ అయింది. అంటే ఇది మన శర్వానంద్ 35వ సినిమా. అంటే 20 ఏళ్లలో 35 సినిమాలు తీశాడు శర్వానంద్. ఈ సినిమాకు మొదటిసారి చార్మింగ్ స్టార్ అని పడింది టైటిల్స్లో, చార్మింగ్ స్టార్ శర్వానంద్ అనేసి. లాస్ట్ ఇయర్ ఒకే ఒక జీవితంతో మంచి హిట్ అందుకున్నాడు. అంతకుముందు ఇక అన్ని ఫ్లాప్లే, శ్రీకారం అని ఇక చాలా సినిమాలు. అంటే 2004లో ఎంట్రీ ఇచ్చాడు. 20 ఏళ్లలో 35 సినిమాలు తీశాడు. కొన్ని చెప్పుకోదగ్గ మా సినిమాలు అంటే ఫస్ట్లో శంకర్దాదా ఎంబీబీఎస్లో చిన్న చిన్న రోల్స్, ఆ తర్వాత ఫస్ట్ టైం హీరోగా గమ్యం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2000 ఎప్పుడు గమ్యం తర్వాత మళ్ళీ హిట్ అంటే రన్ రాజా, ప్రస్థానం ఉంది మధ్యలో, ప్రస్థానము, రన్ రాజా రన్. ఇంకా రన్ రాజా రన్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అంటే శతమానం భవతి. ఇప్పుడు మళ్ళీ ఈ మనమే అనే సినిమా. అంటే 2014లో మనకు మనం అనే సినిమా వచ్చింది, నాగార్జున అక్కినేని నాగేశ్వరరావుది లాస్ట్ ఫిల్మ్. ఇప్పుడు దీన్ని మనమే అన్నారు, 10 ఏళ్ళ తర్వాత వచ్చింది టైటిల్. అంటే సినిమా చూశాక నాకు టైటిల్ కరెక్టే సరిపోయింది, కానీ బట్ సమ్మోహన అనే టైటిల్ పెట్టింటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆ సమ్మోహన అనే దాని మీద ఒక మాంటేజ్ సాంగ్ కూడా ఉంది సినిమాలో. ఇక సినిమా సడన్గా వచ్చింది థియేటర్స్లో, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా వస్తుందనేసి. ఇంతకుముందు ఫస్ట్ ఒక పాట వదిలారు, ఆ పాట చాలా బాగుంటుంది, నా మాట వినది అనే పాట. అందులో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఈశాన్ వహాబ్. అతను చాలా ఫేమస్ అవుతున్నాడు ఈ మధ్య. మొన్న వచ్చిన ఖుషీ సినిమా కానీ, హాయ్ నాన్న కానీ, ఆ 2 సినిమాల్లో మంచి మ్యూజిక్. ఈ సినిమాలో కూడా మంచి పాటలు ఇచ్చాడు. ప్రమోషన్స్లో 16 పాటలు ఉన్నాయనేసరికి నేను భయపడిపోయా, 16 పాటలు ఏంట్రా బాబు అనేసి. కానీ సినిమా చూస్తే సినిమాలో మెయిన్ పాటలు అంటే 3 ఉన్నాయి, మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటాయి. నంబర్ ఆఫ్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి, బట్ మెయిన్ అయితే 3 పాటలు. 3లో 2 చాలా బాగున్నాయి. ఫస్ట్ వచ్చే ఓపెనింగ్లో వచ్చిన సాంగ్ చాలా బాగుంది ఆ పాట అయితే. ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్లో సీరత్ కపూర్తో ఒక పాట ఉంది. ఈ 2 పాటలు బాగున్నాయి. ఒకటి పెళ్లి సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, ఆ పాట పెద్దగా లేదు. ఇంకా మిగతావన్నీ మౌంటేజ్ సాంగ్స్. ఇక సినిమా వచ్చి 2.5 గంట ఉంది. సినిమాలో మొదటి 5 నిమిషాలకే మనకు స్టోరీ అర్థమైపోతుంది, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు. అండ్ ట్రైలర్ చూసింటే మీరు ఒక పిల్లోని క్యారెక్టర్ ఉంటుంది. ఆ పిల్లోని చూసి నేను ఎవరో అంటే యూకేలో తీశారు కదా, లండన్లో, అక్కడ ఎన్ఆర్ఐ పిల్లోడేమో అనుకున్నా. ప్రమోషన్స్లో అర్థమైంది ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో శ్రీరామ్ ఆదిత్య, అతని కొడుకే అంట. చాలా క్యూట్గా ఉన్నాడు అబ్బాయి, అసలు ఎన్ఆర్ఐ పిల్లోని మాదిరే ఉన్నాడు. ఇక డైరెక్టర్ వచ్చేసి శ్రీరామ్ ఆదిత్య ఇంతకుముందు భలే మంచి రోజు అండ్ శమంతకమణి అండ్ దేవదాస్ అని నాగార్జున నానితో సినిమాలు తీశాడు. కానీ 3, 4 ఇది 5వ సినిమా. ఏవి అతనికి పెద్ద హిట్లు అయితే పడలేదు. ఇక ఈ సినిమా కూడా అంటే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందంటే, ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం మనకు షారుఖ్ ఖాన్ సినిమాలు వచ్చేవి బాలీవుడ్లో. అంటే హీరో అంటే అన్ని ఫారెన్ లొకేషన్స్లో తీసేవాళ్ళు, యూఎస్ కానీ యూకే కానీ. అందులో హీరో అంటే హీరోయిన్ ఇష్టపడతాడు, హీరోయిన్ వచ్చేసి ఆల్రెడీ ఎంగేజ్మెంటో లేకపోతే ఎవరికో ఫియాన్సీనో లేకపోతే లవరో పెళ్ళామో ఉంటుంది. షారుఖ్ ఖాన్ మొత్తానికి సినిమా ఎండ్ లోపల హీరోయిన్ లాక్కుంటాడు. సో అలాంటి కాన్సెప్టే రిచ్గా తీశారు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. నెలకో సినిమా వస్తుంది వీళ్ళది, టీజీ విశ్వప్రసాద్ వాళ్ళది. సో రిచ్గా ఉంది విజువల్స్. కానీ సినిమా అంతా యూకేలో, లండన్లోనే తీశారు, రిచ్గా తీశారు. కానీ మెయిన్ స్టోరీ అంటూ ఏమీ లేదు సినిమాలో. ఎందుకంటే మొదటి 5 నిమిషాల్లోనే మనకు అర్థమైపోతుంది క్లైమాక్స్ ఏంటి అనేసి మనకు. సో మిగతా 2 గంటల సినిమాని ఎలా నడుపుతారా అని చూశాను నేను. అంటే ఒక కథ అంటూ లేదు అసలు, ఒక చోట ఆగిపోతుంది సినిమా. క్యారెక్టర్లు వస్తుంటాయి పోతుంటే, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ చూసుకుంటే, హీరోని చూసుకుంటే క్యాసనోవా క్యారెక్టర్ పెట్టారు అతనికి. అంటే ఇప్పుడు శర్వానంద్కి 40 ఏళ్ళు, బట్ అలా కనపడకపోయినా కానీ అంటే ఒకప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు వెంకటేష్ చేసేవాడు. ఎస్పెషల్లీ జయం మనదేర సినిమా గుర్తుంటే దాంట్లో ఫస్ట్ హాఫ్లో వెంకటేష్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది కూడా ఫారెన్లోనే ఉంటుంది. అలాగే అనిపించింది. ప్లస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో మన హీరో సిద్ధార్థ్ క్యారెక్టర్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. దాంట్లో కూడా అతను లండన్ నుంచి వస్తాడు. సో శర్వానంద్ క్యారెక్టర్ అలా డిజైన్ చేసుకున్నారు. ఇక హీరోయిన్ వచ్చేసి కృతి శెట్టి వచ్చేసి అమ్మాయికి అంటే ఒక ఉప్పెన తర్వాత మళ్ళీ హిట్ లేదు, మధ్యన బంగారాజు పర్లేదు. కానీ ఈ సినిమాలో అంటే మరి చిన్నపిల్లలాగా ఉంది, సెట్ కాలేదు ఆ క్యారెక్టర్కి. సో కొద్దిగా మిస్కాస్ట్ అయింది కృతి శెట్టి. ఇక పిల్లోడు బాగున్నాడు, పిల్లోడికి అసలు డైలాగ్స్ ఏం లేవు సినిమాలో. అంటే చిన్నపిల్లోడు కదా, డైలాగ్స్ ఏం లేవు. కానీ 2 డైలాగ్స్ పెట్టారు, అది ఒక్కసారే పెట్టారు, అమ్మ నాన్న అనడం తప్ప ఇంకేం లేదు ఆ పిల్లుంది పాపం. ఇక ఫస్ట్ హాఫ్ హీరో ఫ్రెండ్గా నెల్లూరు సుదర్శన్ యూకేకి తీసుకెళ్లారు. అతను కొద్దిసేపు కనపడతాడు,
ఆ తర్వాత మళ్ళీ రాహుల్ రామకృష్ణ ఎంట్రీ, అతనిది కూడా ఎందుకు ఒప్పుకున్నాడు రాహుల్ రామకృష్ణ, అతన్ని యూకే తీసుకెళ్లారు, అతనిది కొంచెమే క్యారెక్టర్, మధ్యన వెన్నెల కిషోర్ 2 సీన్లు ఇలా. ఇక హీరో పేరెంట్స్ తులసి కానీ లేకపోతే హీరోయిన్ పేరెంట్స్ అంతా రిచ్ అనమాట. ఇంకా పిల్లోని గ్రాండ్ పేరెంట్స్, పిల్లోని పేరెంట్స్ అందరూ ఇంకా రిచెస్ట్ అనమాట. ఇక హీరోతో క్యాసినోవా కాబట్టి కొన్ని క్యారెక్టర్లు చూపిస్తారు. అయేషా ఖాన్ ఉంది, మొన్ననే మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఆ పాట ఉంది కదా, మోత మోగిపోద్ది ఆ అమ్మాయిని యూకే తీసుకెళ్లారు. ఆ అమ్మాయిది 2-3 సీన్లు పెట్టుకున్నారు గ్లామర్గా. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో సీరత్ కపూర్ క్యారెక్టర్ ఉంది. సీరత్ కపూర్ కూడా ఇంకా సీరత్ కపూర్ను చూడలేంలే కానీ ఏదో ఆ పిల్లని కూడా పెట్టుకున్నారు. ఇలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి సినిమాలో. ఇంకా తమిళ యాక్టర్ విజయ్ కుమార్ చాలా రోజుల తర్వాత కనపడ్డాడు, అతన్ని యూకే తీసుకెళ్లారు, అతన్ని ఒకటి 2 సీన్లు. ఇలా అందరూ చాలా పెద్ద స్టార్ కాస్ట్ అందరినీ యూకే తీసుకెళ్లారు, అక్కడే షూటింగ్ చేశారు. 1-2 సీన్లే వాళ్ళది. సినిమా అంతా కంటిన్యూ అయ్యేది మనము శర్వానంద్, ఆ పిల్లోడు అండ్ కృతి శెట్టితోనే. కథ అంటూ ఏమీ లేదు, జస్ట్ సీన్లతో నింపుకుంటూ వెళ్ళిపోయారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ స్టార్టింగ్లో ఎవరో కొత్త యాక్టర్ని పెట్టుకున్నారో, ఏదైనా మంచి యాక్టర్ని పెట్టుకు ఉండాల్సింది. అలాగే హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఫియాన్సీ అతను ఎవరో కొత్త యాక్టర్, అతను కూడా అతని బదులు ఏదైనా మంచి ఫేమస్ పాపులర్ యాక్టర్ని పెట్టింటే ఇంకా హెల్ప్ అయ్యి ఉండేది. బట్ పర్లేదు, అతను కూడా బాగానే ఉన్నాడు. కానీ ఏమో మరి సినిమా అంతా నాకు మొదటి అంటే ఒక అరగంట పాటు భరించాను. ఇక ఆ తర్వాత కష్టమైపోయింది నాకు. సినిమా 2 గంటల సేపు, ఇంకా క్లైమాక్స్, ఇంకా ఇంటర్వెల్కి అంటే సినిమా అంటే మధ్యన ఫస్ట్ హాఫ్లోనే మళ్ళీ ఒక యూకేలోనే విలన్ క్యారెక్టరు, అనవసరంగా ఫైటు, ఇంటర్వెల్ బ్యాంకుకి హీరోయిన్ ఫియాన్సీ రావడము, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఏదో రోడ్ ట్రిప్ అని అదని ఇదని ఏదేదో నింపేసుకుంటే వెళ్ళి క్లైమాక్స్ని హర్రీబర్రీగా రౌండప్ చేసి అసలు ఎందుకు తీశారు అంటే మధ్యన కొద్దిగా పేరెంట్స్ గురించి, పిల్లల గురించి కొద్దిగా స్పీచ్లు ఇప్పించడము. ఎందుకులే ఇక సినిమా ఏదో ఇక శర్వానంద్ కోసం చూడాల్సి వచ్చింది. కానీ ఈ సినిమా అయితే నాకు తెలిసి కష్టమే. అంటే ఎవరికి నచ్చదు, అటు యూత్కి నచ్చదు, అటు ఫ్యామిలీస్కి నచ్చదు, ఇటు లేడీస్కి నచ్చదు, పిల్లలకి నచ్చదు, పెద్దవాళ్ళకి నచ్చదు, ఎవరికి నచ్చదు. జస్ట్ ఓకే అలా కళ్ళప్పగించి చూడడం తప్ప ఎటువంటి ఎక్సైట్మెంట్ లేదు, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు ఈ సినిమాలో. ఒక్క పాట నాకు చాలా బాగా నచ్చింది, ఫస్ట్ పాట అంతే. ఇక మిగతా అంతా సినిమా నార్మల్గా వెళ్ళిపోయింది. సో నా రేటింగ్ వచ్చేసి 2/5 ఓకే అంటాను, బ్యాడ్ అని ఇవ్వాలి. ఇక ఏదో ఇక రిచ్ విజువల్స్కి లేదా పాటలకి శర్వానంద్ కోసం 2 ఇస్తున్నాను ఓకే అనేసి. సో నేనైతే చూశాను, ఫ్యామిలీకి అయితే చూపాను, ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయను, అలాగే మీకు కూడా రికమెండ్ చేయను. రేపొద్దున ఓటీటీలో వచ్చినప్పుడన్నా చూడొచ్చా అంటే ఓటీటీలో కూడా కష్టమే. 2.5 గంటలు టైం బొక్క తప్ప సాధించేది ఏమీ లేదు ఈ సినిమాలో. సో అది మన శర్వానంద్ 35వ సినిమా మనమే. నాకైతే నచ్చలేదు. సో ఇక చూస్తా అంటే మీ ఇష్టం. నా రేటింగ్ వచ్చేసి 2/5. ఓకే, బాయ్.